హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారి దారేది? గమనిక. ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం నా వ్యక్తిగతమైనది, ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి గమనించగలరు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, ఆఫ్టర్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ దారేది? ఇలా ఎందుకు అంటున్నానంటే, రాజకీయాల్లో ఒక వ్యక్తి తాను అనుకున్న స్టేటస్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండవలసినవి కుళ్ళు కుతంత్రాలు, ఇతరులను మోసం చేయడం అండ్ మనీ, ఇంకా చాలా ఉంటాయి. బట్ మెయిన్గా ఇవి పక్కా ఉండాల్సినవే. పైన చెప్పిన ఏ స్కిల్స్ పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు శత్రువునైనా దగ్గరికి తీసుకోవాలి, అవసరం తీరాక మన మిత్రునైనా దూరం పెట్టాలి. ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికి చేయడం చేత కాదు. కాగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అందుకు గల కారణం, ఫర్ సపోజ్ టీడీపీ అండ్ జనసేన ఎలక్షన్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారే అనుకుందాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు? హోంమంత్రి, లేక ఆర్థిక శాఖ మంత్రినా, లేకపోతే ఇంకా ఏమి ఇస్తారు? మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇస్తారు? నాకు తెలిసి పైన ఉన్న ఏ పదవి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవ్వరు. పోనీ సీఎం పదవి ఇస్తాడేమో అనుకున్నారు. అది ఇంపాసిబుల్ అండి, అస్సలే ఇవ్వరు. కారణం, జనసేనకి ఇచ్చినటువంటి సీట్స్ కేవలం 24 మాత్రమే. టీడీపీ 151 సీట్స్ అయితే ఉన్నాయి. సో పవర్ మొత్తం టీడీపీ చేతిలో ఉంటుంది. ఇంకోటి, జనసేన 24కి 24 గెలుస్తుందేమో అంటే అది కూడా చెప్పడం కష్టమే. నాకు ఉన్న ఆలోచన ప్రకారం, రేపు టీడీపీ అధికారంలోకి వస్తే జనసేన నుండి గెలిచినటువంటి వారందరూ పక్కా టీడీపీలోకి జంప్ అవ్వడం ఖాయం. నాకు తెలిసి జనసేనలో ఉండేది ఆఖరికి పవన్ కళ్యాణ్ మరియు నాదెళ్ల మనోహర్ మాత్రమే. ఓవరాల్గా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయేది జనసేన మాత్రమే. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక గెలిచిందో అనుకో, టీడీపీ అండ్ జనసేనలో ఉన్న 60% నాయకులందరూ వైఎస్ఆర్సీపీలోకి జంప్ అవ్వడం ఖాయం. ఏది ఏమైనా రాజకీయం అనేది పద్మవ్యూహం లాంటిది. ఏ దారిలో వెళ్ళినా మనం అనుకున్న దారికి రీచ్ అవుతామో లేదో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు ఈసారి ఏ పార్టీ గెలుస్తుందో మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.